సింతారే పడ్డాడే రామ్ భజన కనపడ్డారాళ్ళకే రామ్ భజన దేవుడని ముఖ్యోడే రామ్ భజన కనపడ్డ చెట్లకే రామ్ భజన దేవుడని ముఖ్యోడే రామ్ భజన కనపడ్డ పుట్లకి దేవుడని ముట్టాను మొక్కితే పుట్లని చాచి చేసి పెట్టుకొచ్చి నాకు ఇసి పెళ్లి చేస్తే నేను సంతానం ఎత్తాను అన్నాడు. అయ్యా చెప్తానయ్యా అంత మాత్రం నాకు అమ్మాయి పుట్టిందంట. అమ్మాయికి సౌందర్య అతనే అంట. సౌందర్య అతంటే వచ్చి కాకర చెట్లు కూకున్నాడు. సౌందర్య వచ్చే కారణం అంటే నన్ను మర్చిపోయావా అన్నాడు. మర్చిపోలేదయ్యా మర్చిపోలేదు నీకే ఇచ్చి పెళ్లి చేస్తానే చేశాక నాగలోకం తీసుకెళ్ళి పెట్టి పెట్టి చెల్లెలు కాపలా పెట్టి చక్కగా మేతకెళ్ళిపోతున్నాడు. మేతకెళ్ళిపోతుంటే ఏం భాషను పెళ్లి చేశాక తమ్ముడు పుట్టాడు. బంగారు పెళ్ళి బాబు ఎట్లా పుట్టాడు అట్లా మరి సంతానం కలిగి మా అబ్బాయి పుట్టాడు. అటు గోళీలు అట్లా ఆడతా అంటే ఒక అమ్మాయి కొండ పగలు కొట్టాడు మంచి ఇల్లు అతను అట్టగానే నీ అయ్యా నీ అమ్మ కాంకిసి పెళ్లి చేశారా నీ అప్పనాన్న అమ్మ నేనేనా ఇంకా మనకు అక్క చెల్లి ఉన్నారా అన్నాడు. దేవుడు అన్నారు అయ్యా యుద్ధంగా మూడ చెప్తున్నాను కాదా మనం చెప్పాను చెప్తానంటే చెప్పిందండి ఎట్టుకుని అయ్యా సంతానం లేకుండా కనపడ్డారు పొట్లు కుట్టుకున్నాం చెట్ల మొక్కుంటే ఆ చేతులు వచ్చి సంతానం కలుగుతుంది నాకు ఇసుపెళ్ళి చేయని చెప్తాను అన్న నాగలోకం తీసుకెళ్ళాడు అయ్యా అన్న నాగలోకం తీసుకెళ్ళాడు నాకు వెళ్ళిపోయాడు నాగలోకం వెళ్ళిపోయి అక్క అన్నాడు వదిన నర్వాసన వస్తుంది అంటే వెళ్ళిరా అన్నారంట కడపాము వేటికి వచ్చి చెవులు అయ్యాను అన్నాను నీ తమ్ముడిని నేను నువ్వు వచ్చాక నేను పుట్టానంట నన్ను ఎట్లా తెప్పుతున్నారు దా తీసుకెళ్తా అంటే చెప్పింది అమ్మో నేను బతకలేనయ్యా మన ఇద్దరికైనా తిరుగుతాడు నేను వచ్చాక కనుక్కుంటా సాగు ఎక్కడ ఉండాలి ఈ తడ మళ్ళీ వారన్నాడా నేను ఆ సాగు ఎక్కడ కనుక్కుంటా అప్పుడు ఆయన సంపికి నన్ను తీసుకెళ్ళాలి కానీ సంపకుండా మాత్రం నువ్వు తీసుకెళ్ళేవాళ్ళు నాకు సరేలే అని ఎర్నిచ్చి ఏమండి ఈ మేతకి వెళ్ళిపోతున్నావు గట్టికి ఏ గుడ్డు దొక్కుతాయో ఏ చెట్టు దొరుకుతాయో ఏ మధ్య దొరుకుతావు ఎప్పుడు చంపేస్తారో నాకు అయితే ఏం కావాలన్నా వచ్చి పిచ్చిదానే నాకు 12 సిరుసుల మధ్య నడానికి సిరుసులు ఉంది నాకు నేను అడ్డుగురుగా ఎన్ని అంత తోక దొక్కినా జాను నడుము మీద కొట్టినా మధ్య సిరుసు మీద కొడితేనే నేను చచ్చిపోతాను నాకు సరే నేను గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా ఉరికెత్తుకొచ్చాను ఉరికెత్తుకొచ్చి గబగబ ఎక్కుసుకుని పోతామనంట పోతుంటే అసలు అక్కని తీసుకెళ్తుంటే ఇక పిల్లడు ఏమైనా పడి పాము అక్కని తీసుకుని ఉడుతున్నాట ఉడుతుంటే దాని కడుపులో నీకు నీరు వస్తున్నాను కడుపులో ఉన్న కడుపు గుడ్లు కారిపోయిందంట కారిపోయేపటికి దిగనను ఆ గొర్రె నాపేసి ఆ గుడ్లన్నీ పొడిచేసాడు ఆ గుడ్లన్నీ పొడిచేస్తే అక్కడ కాలు కింద తప్పుకుందంట గుడ్డు ఆ గుడ్డు తప్పుకుని నాడు బానిస అందా బెదవాడికి బానిస అక్కడ తెల్లైపోయి ఉరికి ఇదివరకు ఆళ్ళరికి పొద్దు సాటికి వెళ్ళిపోయారంటాడు సూర్యుడు సాటికి వెళ్ళిపోయారంట సూర్యుడు సాటికి వెళ్ళారు సూర్యుడు అటు తిరిగాను అంటే నా సాటికి వచ్చారు కనుక నేను కారణం నేను ఆ పాప పడి దోలనేక అదే కానీ కాపాడే సూర్యుడు అయ్యా నేను ఎట్ట నేను కరోనా ఎక్క నేను లాభం లేదన్నా అమ్మ పొద్దున గడిచేసిందంట పొద్దున మింగిందిగా చీకటి పడుతుంది కాసేపు అన్నా చీకటి పడుతుంది సూర్యుడు చంద్రగ్రహణం పట్టినాడు సేపు అన్న ముప్పడుతుంది చూసేవారు మస పడుతుంది అది మింగడం వల్ల అటు వచ్చింది మింగడం వల్ల అలా అవుతుందంట అదే పాము మింగడం వల్ల సూర్యుడిని చంద్రగ్రహణం మింగేసిందంట సూర్యుని మింగేసింది పాము తల్లిని గురించి చెల్లిని పొద్దుసాటిని దాక్కుంటే నువ్వు మమ్మల్ని దాస్తావా మా మాయని దాస్తావా అని కరిచేసిందట పొద్దున కరిచేసిందట